నువ్వు అంతే తీసుకున్నావా? ఉచిత కరెంట్ వస్తుందా నీకు? ఓకే. అయితే ఇప్పుడు పెన్షన్ పెంచుతా అన్నాడు, మరి పెన్షన్ విషయంలో మీరు పెంచలేదు పెన్షన్ పెంచలేదు మరి అన్నీ అంటున్నాయి అంటున్నావు కదా. పింఛన్ పెంచుతున్నాడు కానీ పెంచలేదు. పెంచాలి మరి పెంచుతున్నాడు. ఇంకేమందుతున్నాయి నీకు? గ్యాస్ అందుతుందా 5,000కి? లేదు లేదు మరి నీకు 2 వస్తున్నాయి కదా పథకాలు, మళ్ళీ అన్నీ అందుతున్నాయి ఎట్లా చెప్తున్నావు? రుణమాఫీ అయింది, పింఛన్ ఒకటి, గ్యాస్ ఎప్పటి లెక్కనే 1000 రూపాయలు పెట్టి నింపించుకుంటున్నాం. అయితే ఇంకా రాష్ట్రానికి ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? ఇక మాకు వచ్చే వాటిలో మాకు సరే పింఛన్లు పెంచి మంచిగా కరెంటు, ఉచిత కరెంటు, మోటార్ల కరెంటు అవి చేస్తే చాలా ఆయన మాకు ఏం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టిండే కదా, అవి ఆడుకుంటున్నావు అన్న? ఏమన్నా అనుకోలేదు, ఉపయోగపడతలే అది పెట్టిన కన్నా ఇంకా వేరే ఏమైనా పెడితే బాగుండాలి అనిపిస్తున్నారు. ఏమనిపిస్తుంది? దాని బదులు ఇంకా ఏరే స్కీమ్ ఏదన్నా పెడితే బాగా అనిపిస్తుంది. అదే పాత గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తుంది? అంటే పాత కేసీఆర్ మంచిగా ఉందా, ఇప్పుడున్న కేసీఆర్ కూడా చేసిండులే, కానీ చేసిన వాళ్ళకే చేసిండు ఆయన రుణమాఫీ. అందరికి చేయలేదు, పక్క వాళ్ళకి చేయాలి, కొద్దిగా ఉన్న వాళ్ళకి చేయాలి, ఎకరాలకు ఉన్న వాళ్ళకి మాఫీ చేసిండు ఆయన. థ్యాంక్ యూ.